యేసుక్రీస్తు నామములో మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమం ద్వారా మీరు అనేక మంది దీవించబడుతున్నారు, ఎన్నో మేలు చేత తృప్తి చెందుతున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని అనేకులకు పరిచయం చేయండి. మీరు కూడా దేవుని బిడ్డలారా ఈ వాక్యాన్ని ప్రతిరోజు చూడండి. దేవుడు ఈ అనుదిన మన్నాను మీకు అనుగ్రహించి మిమ్మల్ని దీవించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, మీ ముందు ఉన్న శోధన ఏదైతే ఉందో, సాతాను నీకు విరోధంగా ఎటువంటి ఉచ్చులైతే రెడీ చేశాడో అవన్నీ అగ్నితో కాల్చి బురద చేయబోతున్నాడు దేవుడు. కాబట్టి ప్రతి కీడుండి మీరు తప్పించబడబోతున్నారు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 54:17. ఈ వాగ్దానం బట్టి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని బిడ్డలారా, కొత్త నిబంధనలో కృప కోసం ప్రార్థన చేసిన వాళ్ళు ఎవ్వరూ లేరు, ఒక్కరు కూడా లేరు. ఎందుకు కృప కోసం ప్రార్థన చేయకూడదంటే, ఆల్రెడీ కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు మనలో ఉన్నాడు. ఆల్రెడీ నువ్వు ఎప్పుడైతే రక్షించబడ్డావో ఆ రక్షణ వేరు, యేసు వేరు కాదు. రక్షణే యేసు, యేసే రక్షణ. రక్షణ రూపంలో నీలోనికి వచ్చేసారు రక్షకుడైన యేసు. కాబట్టి ఇప్పుడు ఆ రక్షకుడైన యేసు ఎవరెవరిలో అయితే ఉన్నాడో వాళ్ళందరిలో నిండైన కృప ఉంది. ఆ కృప ప్రత్యక్షమవ్వాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. ఈరోజు దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో నేను ముందు చెప్పినట్టుగా నిన్న మొన్న నేను చెప్పుకుంటూ వస్తున్నాను. ముందు చెప్పినట్టుగా దేవుని యొక్క కృపను వాళ్ళు అనుభవించలేదు, కానీ ఆ కృప అనే మాట వాళ్ళ నోటి నుండి దేవుడు పలికించాడు, వాళ్ళ జీవితంలో కనిపించినట్టు చేస్తాడు. అయితే లోతు జీవితంలో దేవుని కృప ఎలా క్రియ చేసిందో ఆదికాండం 19:19 మనం చూస్తున్నాం. దేవునామానికి స్తోత్రం. తీర్పు వారి మీదకు రాకుండా, జడ్జిమెంట్ వారి మీదకు రాకుండా కాపాడింది ఈ యొక్క లోతుకు దేవుడు చూపించిన కృప. దేవుని బిడ్డలారా, ఒక అందరికీ సరిపడ మాట లేదంటే అందరికీ యెహెజ్కేలు గ్రంథం 18:4, యెహెజ్కేలు గ్రంథం 18:20, రోమాపత్రిక 6:23 ఈ 3 వచనాల్లో ఏమని రాయబడి ఉందంటే, పాపానికి వచ్చే జీతం మరణం. మరి మనకు రెండవ మరణం లేదని రాయబడింది కదా. యేసైతే ఏం చెప్తున్నాడు? నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకుతాడు. హల్లెలూయా. యేసు మరి మరణం లేనట్టే కదా చెప్తున్నాడు. అంటే దేవుని బిడ్డలారా, అవును, మరణం అంటే నేచురల్ డెత్ గురించి నేను మాట్లాడలేదు. ఎందుకంటే ఆ నేచురల్ డెత్ ద్వారా మనం ఏం చేస్తామంటే ప్రభు దగ్గరికి మనం చేరగలుగుతాం, కానీ దానివల్ల వచ్చే నష్టాలు ఏమీ లేవు. అందుకొరకే పరిశుద్ధ పౌలు అంటున్నాడు, నాకు మరణమైనా నాకు మేలే అంటున్నాడు. నేను బ్రతికున్నా మేలే, మరణమైనా మేలే. ఎందుకంటే మరణం మనలను నరకానికి తీసుకెళ్ళదు, యేసు ప్రభు దగ్గరికి మనం సజీవంగా తీసుకెళ్ళిపోతుంది. అందుకొరకే క్రీస్తునందు మనకి ఏమీ లేదంటే మరణం లేదు. హల్లెలూయా. మరి దేవుడు యేసు ప్రభు వారు ధవళ సింహాసనం దగ్గర కూర్చొని ఆ కాపరి వేరు చేసినట్టుగా, గొర్రెలను మేకలను వేరు చేసినట్టుగా యేసు ప్రభు కుడి పక్కన ఎడమ పక్కన వేరు చేస్తాడని మత్తయి సువార్త 25:34 నుండి రాయబడి ఉంది కదా అని మీరు అనవచ్చు. అవును, వేరు చేయటం అయితే జరిగింది, కానీ వారిని దేవుడు శిక్షించలేదు. దేవుని నామానికి స్తోత్రం. ఇంకొకటి చెప్పనా? 1 కొరింథీ పత్రిక 6:4 వచనంలో పరిశుద్ధ పౌలు ఏమంటున్నాడంటే, యేసు ప్రభుతో కలిసి మనం ఏం చేస్తామంట? ఈ భూమిని ఏలుబడి చేస్తామంట. అంతేకాదు న్యాయ తీర్పును తీసుకొస్తామంట. దేవదూతలతో సహితం మనం న్యాయం తీర్చబోతున్నాం, ప్రభుతో కలిసి మనం న్యాయం తీర్చబోతున్నాం అంటున్నాడు. అంటే న్యాయం తీర్చే వ్యక్తి ఎలాగ న్యాయం తీర్చబడతాడో ఒక్కసారి ఆలోచన చేయండి. హల్లెలూయా. శిక్ష విధించే వ్యక్తి ఎలాగ శిక్షకు లోనవుతాడో ఒకసారి ఆలోచించండి. శిక్ష విధించే వ్యక్తిని, శిక్షించబడుతున్న వ్యక్తిని ఒకటి కాలేరు. శిక్ష విధించే వ్యక్తి జడ్జి అని, న్యాయాధిపతి అని పిలువబడతారు. హల్లెలూయా. శిక్షించబడే వ్యక్తి నేరస్తుడుగా ప్రకటించబడతాడు. మనం నేరస్తులం కాము. ఒక్కనొకప్పుడు మనం నేరస్తులుగా ఉన్నామో, యేసుక్రీస్తుని ఎప్పుడైతే విశ్వసించామో అప్పుడు మన పాపం కొట్టివేయబడింది. అందుకొరకు రోమాపత్రిక 8:1 రాయబడి ఉంది, క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదని మాట రాయబడి ఉంది.
ఈరోజు ప్రభులో ఉన్నారా, క్రీస్తులో ఉన్నారా, మీకు ఏ శిక్షా విధి లేదో. మీకు వచ్చే శిక్షను దేవుడు తన మీద పెట్టుకున్నాడు కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ సిలువలో అంతగా ఆయన కొట్టబడ్డాడు, మొత్తబడ్డాడు, ప్రాణాలతో సహితం మన కొరకు ఆయన మరి దానముగా ఇచ్చాడు. కాబట్టి మన శిక్షను 2000 సంవత్సరాల క్రితమే దూరదృష్టి కలిగిన దేవుడు మనకు వచ్చే శిక్షలన్నిటినీ ముందుగానే గ్రహించి దానికి తగిన వెలను, ఎవరు చెల్లించలేని తగిన వెలను యేసు ప్రభు చెల్లించాడు. కాబట్టి ఈరోజు నేను శిక్ష నుండి తప్పించబడ్డాను, నేను ఫ్రీ అయిపోయాను. నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడతాడంట, నమ్మలేని వాడుకు శిక్ష విధించబడునని మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీకు వచ్చే న్యాయ తీర్పు నుండి తప్పించబడుతున్నావు. దానికి ముందుగా దేవుడు మనకు మాదిరిగా పెట్టింది ఎవరినంటే లోతును దేవుడు పెట్టాడు. నీకు శిక్ష లేదు, హల్లెలూయా. ఇక మందు పరమందు కూడా శిక్ష లేదు, దానికి బదులుగా క్షమాపణ. నిన్ను దేవుడు క్షమిస్తున్నాడు, నిన్ను పరిశుద్ధపరుస్తున్నాడు, నిన్ను శుద్ధీకరిస్తున్నాడు. ఇక మీకా గ్రంథం 7:19 రాయబడి ఉంది, మన పాపానికి క్షమించడమే కాకుండా మన పాపం అంతటిని సముద్రపు ఆఘాతములో పడవేశాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో నువ్వు పరిశుద్ధుడు, ఇప్పుడు యేసు రక్తంలో కడుగుబడిన నువ్వు పరిశుద్ధురాలివి, పరిశుద్ధుడివి. నీ పాప క్షమించబడ్డాయి, నీకు తీర్పు లేదు, నీ తీర్పు కొట్టివేయబడ్డాయి. నీ కొరకు ఇంకొకరు వెల చెల్లించాడు కాబట్టి, యేసు వెల చెల్లించాడు కాబట్టి నీకు శిక్ష లేదనే విషయాన్ని ఈరోజు గుర్తించాలని కోరుతున్నాను. అలా చేసింది ఏదండి పాస్టర్ గారు అంటే, మీ మీద ఉంచబడిన కృప, మీలో మండుతూ ఉన్న కృప, మీలో దగించు అగ్నిగా జీవిస్తూ ఆయన అగ్ని జ్వాలలుగా ఉంటూ నీలో నుండి కృపను ప్రొడ్యూస్ చేస్తే, రిలీజ్ చేస్తే ఆ యేసే దీనికి ప్రధానమైన కారణం. కృప పొందిన మీరందరూ చాలా ధన్యులు. పాస్టర్ గారు, మా ఇంట్లో 5 ముగ్గురు మీద దేవుని కృప ఉందేమో, నాకు కృప లేదేమో. ఎందుకంటే నేను గుడికి వెళ్ళను, నేను మందిరానికి వెళ్ళను, క్రమంగా వెళ్ళను, దశంభాగం ఇవ్వను, కానుకలు ఇవ్వను, లేకపోతే నేను సరిగా ఉండనండి అని మీరు అనవచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, కృప అనేది అందరిలో క్రియేట్ చేస్తాయి. ఆ కృపను దేవుడు వర్షానికి పోల్చాడంటే అదే అర్థం, కృపను మంచుకు పోల్చాడంటే అదే అర్థం. మంచు పడింది అనుకోండి, ఫలించే చెట్టు, ఫలించలేని చెట్టు మీద కూడా మంచు పడతాయి. వర్షం పడింది అనుకోండి, పనికొచ్చే భూమి పైన పనికిరాని భూమి మీద కూడా పడతాయి. కృప అందరిలో క్రియేట్ చేస్తాయి. నువ్వు ఈ మాట నమ్మితే చాలు, ఆ కృప మీ జీవితంలో క్రియేట్ చేయబోతుంది, నిన్ను ఆశీర్వాదకరంగా చేయబోతుంది. రాబోతున్న ప్రతి శిక్ష, కీడు, ప్రమాదం, రోగం, తెగులుండి నిన్ను రక్షించబోతున్నాయి. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, శుద్ధీకరించి, పరిశుద్ధాత్మతో నింపుమని అడుగుతున్నాను. నీ ప్రసన్నముతో నింపుమని అడుగుతున్నాను. నీ వెలుగుతో నింపుమని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరి మీద దేవుని కృప క్రియ చేయనగాక, శక్తివంతమైన అభిషేకం క్రియ చేయనగాక, యేసు నామములో విడుదల కలిగినగాక, యేసు నామములో ఇప్పుడే కృప కలిగినగాక, పాప శాప రోగం నుండి విడుదల చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. Have a blessed day. God bless you. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల మే 1వ తేదీ నుండి ప్రారంభించబడును. మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుతున్నారా? వాక్యంలో లోతైన మర్మాలను తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఫలభరితమైన సేవ చేయాలనుకుంటున్నారా? విశ్వాస వీరులై ప్రభువు కొరకు మంచి పోరాటం పోరాడాలని ఆశపడుతున్నారా? అంతర్జాతీయంగా వాడబడుచున్న అనుభవజ్ఞులైన దైవజనులచే బోధించబడతాయి. స్త్రీ పురుషులకు ప్రత్యేకమైన వసతి సదుపాయాలు కల్పించబడును. రిజిస్ట్రేషన్ ఫీజు 2500 రూపాయలు మాత్రమే. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాటవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 and 73